పెద్ద మమ్మీ ఎగ్ కర్రీ చేసిందా? అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు మండే ఉండే, అయితే మమ్మీ అక్క ఇంట్లోనే ఉన్నారు. దానికి ముందు సండే రోజు అక్కని ఇంటికి తీసుకొచ్చిండే మమ్మీ, వెళ్ళిపోయి నాన్నతోని. వెళ్తే పిఎస్ దగ్గర నుంచి తీసుకొచ్చింది. నేను రిమైండ్లో పెట్టి అక్కని ఇంటికి పంపించేసారు పోలీస్ వాళ్ళు. పంపిస్తే ఆ రోజు ఇంట్లోనే ఉన్నాం అందరం. తర్వాత నెక్స్ట్ డే నేను వెళ్ళిపోయినా మార్నింగ్ వెళ్ళిపోయాక మా సిస్టర్ మా మదర్ పిఎస్కి వెళ్ళారు. పిఎస్కి వెళ్ళాక అంటే ఆ రోజు అక్కకి మెడికల్ టెస్ట్ ఉండే, దానికోసం వెళ్తే అంటే ఆఫ్టర్నూన్ వరకు కూర్చోబెట్టిరంట. ఎవరు సార్ వాళ్ళు లేరు, లంచ్ చేస్తారని చెప్పేసి. వాళ్ళు వచ్చిన తర్వాత సార్ వాళ్ళు అన్నారంట, లేదు ఇప్పుడు టైం అయిపోయింది, రేపు రండి, రేపు తీసుకెళ్దాం మెడికల్ టెస్ట్కి అంటే సరే అనేసి మమ్మీ ఇంకా మా సిస్టర్ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చినాక నేను స్కూల్ నుంచి వచ్చినాక మమ్మీ అక్క పడుకొని ఉన్నారు. సరే వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, నా పని నేను చేసుకుంటే అయిపోద్ది కదా అనేసి డ్రెస్సింగ్ వేసుకొని లంచ్ చేస్తుంటే ఫస్ట్ అక్క లేచింది. నేను అన్నా, వెళ్ళిరా మెడికల్ టెస్ట్కి హాస్పిటల్కి వెళ్ళిరా అంటే ఏం సౌండ్ చేయలే, అంటే మాట్లాడలే నాతో. నేను అన్నా, నీకే అడిగేది చెప్పు అన్న. ఇట్లానే అంటే ఏం చెప్పలేదు, పోలేదు అన్న. ఎందుకు పోలేదు అంటే వాళ్ళు సార్ వాళ్ళు వెళ్ళిపోయారు, అందుకనే రేపు రమ్మని చెప్పారు అంటే అవునా అన్న. దాని తర్వాత మమ్మీ లేచి హాల్లోకి వెళ్ళి వచ్చింది, అంటే కిచెన్లోకి వెళ్ళేసి వచ్చింది. నాతో చెప్పింది, అంటే ఇట్లా చైర్లో కూర్చొని నాతో అన్నది ఏమనేసి ఆ రోజు ఈవినింగ్. అంటే ఈ అక్కని ఆ రోజు ఏదైతే ట్యూస్డే రోజు వెళ్ళిపోయింది అక్క అనేతో, శివ అనే వ్యక్తితోనే. అయితే అప్పుడు వెళ్ళేటప్పుడు అక్కని సంకీర్తన అక్క అని ఉంటారు, అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. సంకీర్తన అక్క, శ్రీజ అక్క, ఈ ఇద్దరు కలిసి అక్కకి ఇంకా ఎంకరేజ్ చేసిర్రు వెళ్ళిపోతా అంటే. నువ్వు వెళ్ళిపో, మీ మమ్మీ దగ్గర ఉండకు, నువ్వు మీ మమ్మీ మంచిది కాదు అట్లా అని చెప్పేసి ఇంకా అక్క కొన్ని అనుకుంటే ఇంకా వాళ్ళు ఇంకా కొన్ని యాడ్ చేసి మమ్మీ పైన చెప్పడం వల్ల వాళ్ళు అక్కని పంపించేసారు. అయితే అక్క వచ్చింది కదా, అక్క ఆధార్ కార్డు వాళ్ళ ఇంట్లో ఉండే, వాళ్ళ మదర్ పెట్టుకుంది వాళ్ళ ఇంట్లో.